వాహనదారులకు మళ్లీ షాక్ తగిలింది. పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు మళ్లీ పెరిగిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెరిగిన ధరలు ఇవాల్టి నుంచి అమలు కానున్నాయి. పెట్రోల్ పై 86 పైసలు, డీజిల్ పై 83 పైసలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇటీవల పెట్రోల్ డీజిల్ పై 3 రూపాయలు పెరిగింది. ఈ లెక్కన 4 రోజుల వ్యవధిలో 2 సార్లు ధరలు పెరిగాయి. పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ తో భారత ప్రభుత్వానికి చెందిన ఆయిల్ కంపెనీలు అధిక ధరలకు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటిదాకా ఆ భారాన్ని వినియోగదారులపై వేయకుండా రోజుకు సుమారుగా 1600 కోట్ల నష్టాన్ని భరించాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంచేందుకు కేంద్రం కూడా ఇంధన ధరలు పెంచకుండా ఆగింది. కానీ దీర్ఘకాలంగా కొనసాగుతున్న అమెరికా ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి దిగ్బంధం కారణంగా నౌకా రవాణా ఆగిపోవడంతో చమురు, గ్యాస్ సరఫరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితిలో ఇంధన ధరలు పెరుగుదల తప్పనిసరి అయ్యింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్. సునీత, గుడ్ మార్నింగ్. దేశవ్యాప్తంగా మరొకసారి పెట్రోల్ ధరలు పెరిగాయి. పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధ నేపథ్యంలో ఈ ధరలు పెరిగినట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికీ క్రూడ్ ఆయిల్ దేశవ్యాప్తంగా చాలా కొరత ఉంది. దీంతో ఆయిల్ కంపెనీలు గత కొంతకాలంగా ఆ ధరలను పెంచకుండా వస్తా ఉంది. ప్రస్తుతం నష్టాల ఊబిలో కూరుకుపోయినటువంటి ఆయిల్ కంపెనీలు మరొకసారి కూడా పెట్రోల్ ధరలను పెంచాయి. లీటర్ పెట్రోల్ పై 86 పైసలు పెరగా డీజిల్ పై 83 పైసలు పెంచింది. గత 4 రోజుల క్రితమే పెట్రోల్ పై అటు డీజిల్ పై 3 రూపాయల చొప్పున లీటర్ కు పెంచినటువంటి ఆయిల్ కంపెనీలు ప్రస్తుతం మరొకసారి కూడా ధరలను పెంచాయి. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఒక్కసారిగా పెరిగినటువంటి సందర్భం ఉంది. అయితే ఇంకా పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఆయిల్ కంపెనీలు ఎప్పుడైతే పశ్చిమాసియాలో ఈ యుద్ధ ఎఫెక్ట్ కనిపించిందో అప్పటి నుంచి కూడా క్రూడ్ ఆయిల్ అనేది దేశవ్యాప్తంగా నిలిచిపోయింది. అటు హార్ముజ్ జలసంధిని కూడా దిగ్బంధం చేసినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ దేశానికి పూర్తిగా సరఫరా తగ్గిపోయింది. వచ్చిన కొద్ది గొప్ప ఆయిల్నే దేశంలో ఉన్నటువంటి ఇంధనానికి సంబంధించి అటు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఇంకా యుద్ధం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఎక్కడికక్కడ ఆగిపోయిన సందర్భం. దీంతో రోజు రోజు కూడా ఇంకా గ్యాస్ నిల్వలు, అటు పెట్రోల్ నిల్వలు కూడా దేశంలో తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వము ఇంతకాలము ఈ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అటు పెట్రోల్, డీజిల్ మీద ధరలను పెంచకుండా కొంత నియంత్రణ చేసింది. దీంతో ఆయిల్ కంపెనీలు కొన్ని సందర్భాలలో అయితే పూర్తిగా పెట్రోల్ బంకులను మూసివేసినటువంటి సందర్భం కనిపించింది. తమకు నష్టాలు వస్తున్నాయి, తమకు కొంత బెనిఫిట్స్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కూడా ఆచితూచి వివరించింది. గతంలో కూడా ఆయిల్ కంపెనీలకు లీటర్ కు 10 రూపాయల చొప్పున కూడా కొంత రాయితీ ఇచ్చినప్పటికీ కూడా అది ప్రజలకు ఉపయోగం లేకుండా ఓన్లీ కంపెనీ వాళ్ళే దాన్ని తీసుకొని తమ నష్టాలను పూడ్చుకునే కొంత వెసులుబాటు కల్పించుకున్నారు. ప్రస్తుతం కూడా ఇంకా నష్టాలు వస్తున్నటువంటి సందర్భంలో రోజుకు దాదాపు ఆయిల్ కంపెనీలకు 1600 కోట్ల రూపాయలు కూడా ఈ నష్టాలు వస్తున్నాయన్నట్టు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. దీంతో కొంత తమ భారాన్ని తగ్గించుకోవడం కోసం పెట్రోల్ మీద ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతించినటువంటి నేపథ్యంలోనే ఈ ధరలు ఆయిల్ కంపెనీలు పెంచుకుంటూ పోతున్నాయి. భవిష్యత్తులో కూడా ధరలు పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆయిల్ కొరత రావడము, దేశవ్యాప్తంగా కొంత పొదుపు మంత్రం పాటించాలని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలిపించినటువంటి నేపథ్యంలో చాలా మంది రాజకీయ నేతలు కూడా అటు వాహనాలను, తమ కాన్వాయ్లను తగ్గించుకుంటున్నారు. కొంతమంది నేతలైతే నడుచుకుంటూ కూడా వెళ్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. అంత తీవ్రమైనటువంటి పెట్రోల్ కొరత ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం కేంద్రం తీసుకుంది. అయినా కూడా రోజు రోజుకు ఇంకా పెట్రోల్ కు సంబంధించి భారీగా డిమాండ్ పెరిగిపోతుంది. కొత్త కొత్త వాహనాలు కూడా ఇంకా బయటికి వస్తున్నాయి. ఉన్న వాహనాలు కూడా వాడకం భారీగా పెట్రోల్ పెరిగిపోతున్నటువంటి తరుణంలో ఏం చేయలేని పరిస్థితి. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి రవాణా గాని ఇతర ఖర్చులు పెరిగిపోతున్నటువంటి క్రమంలోనే కూడా ఈ ధరలు
పెరుగుదల అనేది కనిపిస్తా ఉంది. భవిష్యత్తులో కూడా ఇంకా ధరలు పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే గత దాదాపు 2 నెలలకు పైగా కూడా యుద్ధం జరిగినప్పటికీ పెట్రోల్ ధరలను కేంద్ర ప్రభుత్వం అదుపులోనే ఉంచిందని చెప్పుకోవచ్చు. అటు మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలు కావచ్చు, ఇతర రాజకీయ కారణాలు కావచ్చు, కానీ మొత్తానికి కొంత అదుపులో ఉంచినప్పటికీ ఇప్పుడు అదుపు చేయలేని పరిస్థితి. కంపెనీలు కూడా తమ భారాన్ని మోయలేమని ఖరాఖండిగా చెప్పేసి కంపెనీలు ధరలు పెంచుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే యాకేష్, మీరు చెప్తున్నట్లుగా కంపెనీలు నిజంగానే మీరు అన్నట్లు నష్టాల్లో ఉన్నప్పటికీ ఏదైతే మే 15న అటు 3 రూపాయలు పెంచారు పెట్రోల్ డీజిల్ పైన, అండ్ ఈ రోజు మళ్ళీ 90 పైసలు పెంచారు. అంటే వారం రోజుల్లోనే 2 సార్లు పెంచారు. సో ఈ పెంచిన ధరల వల్ల కంపెనీలకు ఏమైనా ఈ నష్టాన్ని బర్తరఫ్ చేయగలిగిందా? పెరిగిన ధరల భారంతో కొంత కంపెనీలు తమ లాభాలను పక్కన పెట్టుకుంటే కొంత నష్టాలను పూడ్చుకునే పని చేయగలుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ పెంపుతో రోజుకు దాదాపు 1000 కోట్ల వరకు కూడా నష్టాలు ఉన్నప్పటికీ దాదాపు 750 కోట్లకు కూడా నష్టాలు కొంత తగ్గాయని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు ఇంకా అధికంగానే ఉండడం, రూపాయి బలహీనపడడం వల్ల దేశీయ ఇంధన ధరలు ఖర్చులు రికవరీ స్థాయికి ఇంకా చేరలేదని కేంద్ర మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ కూడా వెల్లడించారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం నుండి ప్రత్యేక సబ్సిడీ లేదా బెయిల్అవుట్ ప్యాకేజ్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కూడా కేంద్రం చెప్తా ఉంది. ప్రభుత్వ సుంకం తగ్గింపు, తాజా ధరల పెంపు కారణంగా పెట్రోల్ పై నష్టం లీటర్ కు సుమారు 10, అటు డీజిల్ పై 13 రూపాయలకు తగ్గిందని కూడా క్రిసిల్ కూడా ఒక అంచనా వేస్తా ఉంది. అయినప్పటికీ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి మే నెలాఖరు వరకు కూడా ప్రభుత్వ రంగ ఎంఓసీలు నష్టాల మొత్తం 1 లక్ష కోట్లను కూడా దాటే అవకాశం ఉన్నట్లు కూడా విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇంధన ధరల పెంపు చమురు కంపెనీలకు తాత్కాలిక ఊరటను ఇచ్చినప్పటికీ దీని ప్రభావం ద్రవ్యోల్బణంపై కూడా కనిపించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చాలా స్పష్టం చేస్తున్నారు. ఇంకా ఈ పరిస్థితి కొనసాగితే మాత్రం అటు పెట్రోల్ ధరలు మరొకసారి కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. అయితే యాకేష్, మీరన్నట్లు ఇప్పుడు ఈ ద్రవ్యోల్బణం పక్కన పెడితే కూడా ఈ రవాణా ఖర్చులకు సంబంధించి ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది. అండ్ ఇంకొకటి చమురు ధరలు పెరిగినాయి కాబట్టి ఇప్పుడు రవాణా ఖర్చులు కూడా పెరగబోతున్నాయి. దీనివల్ల నిత్యావసర ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉందా? సామాన్యుడి జేబుకి చిల్లుపడే ప్రమాదం ఉందా? ఇప్పటికే దేశం కొంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు పెరిగినటువంటి పెట్రోల్ ధరల నేపథ్యంలో ప్రతి వస్తువు మీద కూడా ధర పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే మనం వాడేటువంటి ప్రతి ఒక్క నిత్యావసర వస్తువు దాదాపు 90% పైగా కూడా మనం బయట రాష్ట్రాల నుంచో లేకుంటే పక్క దేశాల నుంచో దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి మన దేశానికి ఉన్నది. ఆ క్రమంలోనే కూడా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో ఆ భారం అంతా కూడా రవాణా ఖర్చులకు భారంగా మారుతుంది. అటు ఎక్కువ కూడా ఈ దిగుమతికి సంబంధించి మనం ట్రక్కులు గాని లారీలు గాని ఇతర వాహనాలు భారీ వాహనాలను రవాణా ద్వారా వస్తాయి కనుక వాటికి భారీగా అటు ధరలు పెరిగిన క్రమంలో ఆ భారం అంతా కూడా రవాణా వస్తున్నటువంటి క్రమంలో సరుకులకు కూడా ధరలు పెరుగుతాయి. అటు ఇప్పటికే ఆయిల్ కూడా వంట నూనెకు సంబంధించి లీటర్ కు దాదాపు 10 రూపాయలు ఇటీవల కాలంలో పెరిగింది. అట్లాగే కూరగాయల ధరలు పెరిగాయి. ఇంట్లో వాడుకునేటువంటి ఉప్పు పప్పు దినుసులకు సంబంధించి వాటి ధరలు కూడా ఇప్పటికే పెరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంకా ఇటు పెట్రోల్ ధరలు పెరిగినటువంటి క్రమంలో ఆ ధరలు కూడా ఇంకా రెట్టింపు అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. అంటే సామాన్యుడు మధ్యతరగతి ప్రజలు వాటిని కొనలేనటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంటుందనేది ఒక అభిప్రాయంగా ఉంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా కొంత పొదుపు పాటించాలి. అటు వంట నూనెకు సంబంధించి కూడా ఇటీవల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా చెప్పారు, ఆయిల్ కు వంట నూనెను కూడా వంటల్లో కొంత తక్కువ చేసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు అటు కొంత ఆర్థికంగా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పారు. ఇట్లాంటి పరిస్థితి దేశంలో ఉందంటే సరే, ఆరోగ్యం అనేది పక్కన పెట్టుకుంటే
ప్రతి ఒక్కటి కూడా ఈ ఆర్థిక పరంగా కొంత వెసులుబాటు చేసుకోవాలంటే సామాన్యులకు అటు మధ్యతరగతి ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి అంశము. భవిష్యత్తులో వీటి ధరలు భారీగా పెరిగితే మాత్రం ఇప్పటికే చాలా మంది సామాన్యులు మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఇంకా కనుక పెరిగితే మాత్రం ఎవరు తమ అంటే 2 పూటలు లేదా 3 పూటలు తినేటువంటి సామాన్యులు మధ్యతరగతి ప్రజలు ఒకే పూట తినడానికి సరిపెట్టుకునే పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. యాకేష్, భవిష్యత్తులో ఈ చమురు ధరలు మళ్లీ పెరిగే ప్రమాదం ఉందా? ఆయిల్ కంపెనీలు ఒకటే చాలా స్పష్టంగా చెప్తున్నాయి, తాము నష్టాల్లో అయితే కూరుకుపోతున్నాము. ఈ నష్టాలను భరించాలంటే ఆ భారం తప్పకుండా పెట్రోల్ ధరలపై వేయాల్సింది అనేది వాళ్ళ స్పష్టమైనటువంటి ఒక ప్రకటనగా ఉన్నది. అంటే భవిష్యత్తులో ఇంకా ధరలు పెరుగుతాయి అనేది ముందే హింటిస్తున్నటువంటి సందర్భం చూసుకోవచ్చు. ప్రతిపక్షాలు కూడా ఒకటే ఆరోపిస్తున్నాయి, దాదాపు ఇంకొక 10 నుంచి 15 రూపాయలు కూడా లీటర్ పెట్రోల్ కు డీజిల్ కు పెరిగే అవకాశం కనిపిస్తున్నట్టు ప్రతిపక్షాలు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి. గత కొంతకాలంగా కూడా ప్రతిపక్షాలు ఎప్పుడైతే దేశంలో ఎన్నికలు ముగుస్తాయో అప్పటి నుంచి కూడా ఈ పెట్రోల్ ధరలు పెరుగుతాయని చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఎన్నికల తర్వాత కూడా పెట్రోల్ వాత మొదలైంది. ప్రస్తుతం గతంలో కూడా 2023 ఎన్నికలకు ముందు కూడా ఆయిల్ కంపెనీలు ఒక్కసారిగా 45-55 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను క్రమక్రమంగా రోజుకొక రూపాయి 2 రూపాయలు పెంచుకుంటూ ఒక 2 సంవత్సరాల వ్యవధిలోనే దాదాపు 100 రూపాయలకు కూడా చేరినటువంటి పరిస్థితి పెట్రోల్ ధరలు చూసుకున్నాము. ఇప్పుడు కూడా దాదాపు ఒక 2.5 సంవత్సరాల నుంచి కూడా ధరలు కొంత స్తబ్దుగా ఉన్నాయి. ఎక్కడ కూడా ధరలు పెరిగిన సందర్భం లేదు. ఎప్పుడైతే ఈ సంక్షోభం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా మళ్ళీ ఒక్కసారి కూడా రోజుకు ఇవాళ 83 పైసలు పెరిగింది. దాని తర్వాతకి మరొక రూపాయి అట్లా మెల్లమెల్లగా పైసల రూపంలో లేకుంటే రూపాయి రూపంలో ధరలు పెంచుకుంటూ పోవడం వల్ల ఒక్కసారిగా 2-3 నెలల వ్యవధిలోనే కూడా పెట్రోల్ కు దాదాపు 10 లేకుంటే 20 రూపాయలు పెంచే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మెల్లమెల్లగా మాత్రం ఈ ధరలు పెంచుకుంటూ పోతే అంటే సామాన్యులు చూసే వాళ్ళకు కూడా ఒక్కసారే ధరలు పెరగలే కదా, రోజుకి ఇంత పెరుగుతున్నాయి అన్న యాంగిల్లో ఆల్రెడీగా పెరిగిన భారం తెలియకుండానే కంపెనీలు మాత్రం రోజువారీగా ధరలు పెరిగే అవకాశం అయితే దీనిని బట్టి చూస్తే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ యాకేష్.